సార్ ఇప్పుడు మనం జోగేశ్వర్ భీష్మ గారు రాసిన శ్రీ సద్గురు బాబా సాయి హో అనే పాటలోని విశ్లేషణను తెలుసుకుందాం సార్. శ్రీ సద్గురు బాబా సాయి హో శ్రీ సద్గురు బాబా సాయి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి. సార్ ఈ పాట యొక్క విశ్లేషణ చెప్పండి సార్. ఈ పాటమ్మ ఎంత అంటే మనము మన యొక్క అనన్య శరణాగతికి ఒక మచ్చుతునక అన్నమాట. ఇది ఫస్ట్ లైన్లో ఇప్పుడు చదివిన దాంట్లోనే ఎంత అర్థం ఉంటుందంటే, ఓ సాయినాథ, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు. నిజంగా ఈ ఒక్క లైన్ను మనం గుర్తుపెట్టుకుంటే మనం బాబాను చేరుకున్నట్టే. ఇది ప్రాథమికమైనటువంటిది అన్నమాట. ఒక్కసారి సాయిబాబా అనేటువంటి నామాన్ని, సాయిబాబా అనేటువంటి రూపాన్ని మనం దర్శించిన తర్వాత ఇక ప్రపంచంలో నా చెవులకు ఆ నామము, ఆ రూపము తప్ప ఇంకొకటి కనిపించదు, ఇంకా లేదు. ఎందుకంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటమ్మా, మనం చాలామంది ఈరోజు 90% మంది బాబా భక్తులం సమాజంలో. గురువారం పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు పూజించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు బాబా కనబడగానే నమస్కరించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బాబా ఉంగరం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో ఒక ఫామ్లో ఏదో ఒక రోజు బాబాను స్మరించుకొని బాబాను పూజిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ మన మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే, మనం ఒకసారి బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా ఎవరో చెప్పగానే పలానా గురువు దగ్గరికి వెళ్ళాలి. అయ్యో, నేను ఒక లివింగ్ గురువును, అంటే బ్రతికి ఉన్నటువంటి గురువును నేను ఏమన్నా సేవిస్తే నాకు ఇంకేమన్నా మంచి ఉన్నత స్థితి వస్తుందా? సరే, సాయిబాబా దగ్గరికి పోతారు. పోయిన మొదటి రోజుల్లో ఎట్లుంటుందంటే అమ్మా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఒక 5-6 రోజులు, లేకపోతే 5-6 సంవత్సరాలు, 5-6 నెలలు, ఒక్కొక్కరి స్థితిని బట్టి చాలా చక్కగా ఉంటుంది హనీమూన్. బాబా ఏం చేస్తారంటే అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఫస్ట్ ఏం కావాలో అది ఇచ్చేస్తుంటాడు. అది హనీమూన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా మెల్ల కష్టాలు మొదలు పెడతారు. అంటే బాబాను ఆ విధంగా మనం ఫస్ట్ ఆయన, ఎందుకంటే తల్లి మనకి ఏదైనా ఇస్తుంది అనుకో, తల్లిని బాగా ప్రేమిస్తుంటాం ఫస్ట్. అరే, మా అమ్మ నాకు ఇది ఇచ్చింది, మా నాన్న నాకు ఇది ఇచ్చింది అని చెప్పి. ఎట్లుంటుందంటే అసలు ప్రపంచంలో మా అమ్మ మా నాన్నంత గొప్పవాళ్ళే లేరు అని చెప్పి అనుకుంటాం. బాబా కూడా అట్లనే ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ హనీమూన్ అనే పదం ఎందుకు వాడినా అంటే, బాబాను అలా ప్రేమించగలగాలి మనం. అట్లా చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆయన మనల్ని ఫస్ట్ మంచి పూలదారిలో తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక్క దగ్గర పరీక్ష పెడతారు. ఏంటంటే వీడి తట్టు ఉంటాడా ఊడిపోతాడా అని చెప్పి పరీక్ష పెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తామంటే 80% మంది ఒకవైపు బాబాని తిట్టుకుంటేనే, ఏమయ్యా నేను మళ్ళీ ఇదేం పరిస్థితి, మళ్ళీ నాకు ఇలా చేశావు అని చెప్పి మెల్లగా క్రాస్ రోడ్లో నిలబడి ఉంటాం. అప్పుడు స్ట్రైట్గా పోతేనేమో బాబా రహదారి. ఆ క్రాస్ రోడ్లో మనకు ఒక 2-3 దారులు కనిపిస్తాయి. ఆ 2-3 దారులు చూసి ఎందుకైనా మంచిది, ఇదేదో దారి బాగున్నట్టు ఇంక పోయొద్దామని పోతాం. అక్కడ దెబ్బతులుతుంది. మళ్ళీ చౌరస్తాకు వస్తాం. చౌరస్తాకు వస్తే ముందు ఆయన కనిపిస్తాడు. అటే వెళ్ళాలి మనం, మన దారి అటే, మన దారి రహదారే, బాబా వేసినటువంటి రహదారే. కానీ మనము పిల్లబాట్లు ఎంబడిపోయి ఏమైనా తొందరగా మన సమస్య పరిష్కారం అయిద్దేమో చూస్తుంటే ఏమైందంటే, ఆ రహదారి, ఆ చౌరస్తాలు నిలబడి చూస్తుంటే ముందర కొంచెం కంకరదేలినటువంటి రాళ్ళు, కాస్త గాజు పెంకులు ఇలాంటివి కనిపిస్తాయి. మన కళ్ళు ఆ దృష్టితో చూస్తున్నాం కాబట్టి. ఈ పిల్లదారులు ఎలా కనిపిస్తాయి అంటే చాలా చక్కగా, చాలా స్మూత్గా కనిపిస్తాయి. కానీ పోతాం మళ్ళీ వెనక్కి వస్తాం, పోతాం వెనక్కి వస్తాం. కానీ అలా కాకుండా ఏదైనా సరే చివరి వరకు నువ్వు నన్ను గమ్యస్థానాన్ని చేరుస్తావనేటువంటి ఒక భరోసాతో బాబా వేసినటువంటి మార్గంలో పోతే ఖచ్చితంగా ఆ గుచ్చుకునేటువంటి కంకర్రాళ్ళు చాలా మృదువైనటువంటి ఇసుకలాగా మారుతాయి. గాజు పెంకలు మనకు పూల్లాగా మారుతాయి. అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక అచంచలమైనటువంటి విశ్వాసం. అదే ఇక్కడ ఈ సద్గురు బాబా సాయిలో చెప్పినటువంటిది. ఇంకా ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరూ లేరు. అలా మనం ఎంతమంది ఉంటున్నాం? ఇది చదివిన తర్వాతన, ఇది విన్న తర్వాతనన్నా కూడా మనము ఇంకా మన జీవితాల్లో మనం ఒక్కసారి బాబాను ఆశ్రయించిన తర్వాత ఇంకా నాకు ఇంకెవరూ లేరు, చివరి దాకా నువ్వే ఉండాలి, చివరి నా కంటి చూపు ఉన్నంత మట్టుకు నిన్నే చూడగలగాలి, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ నామమే పలుకుతాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, చాలా సున్నితమైనటువంటి విషయము. కానీ దీన్ని మనం గమనించాం. అది ప్రాబ్లం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇక ముందు వెళ్ళి విశ్లేషించుకుందాం సార్.
మీ పాపి పతిత ధీమంతా హో మీ పాపి పతిత ధీమంతా తారణే మల గురునాథ జడకరి తారణే మల సాయినాథ జడకరి. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి. ఇప్పుడు మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో అంటే చాలా చక్కటి ఉదాహరణ అనమాట ఇది. అంటే నాకు మందబుద్ధి ఉన్నటువంటి వాడిని, ఎప్పుడు నేను అటు ఇటు చూస్తుంటాను. కానీ గురురాయ ఎప్పుడూ నువ్వు నన్ను చూస్తూ నన్ను సరైనటువంటి మార్గంలో పెట్టు, అదేవిధంగా నన్ను ఉద్ధరించు, నన్ను ఉపేక్షించవద్దు అంటే ఒక వేడుకోలు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నైజానికి మనం ముందు చెప్పుకున్నట్టు అటు ఇటు పోతుంటుంది మన మనసు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం నేను మందబుద్ధి కలిగినటువంటి వాడిని. ప్రతి హారతిలో కూడా ఇంతకుముందు చెప్పానమ్మా. ఇప్పుడు ఒక్కసారి మనము ఇది మన నోటితో మనం వాడినామంటే అది అర్థం తెలిసినా తెలియకపోయినా మన చేత బాబా మన అహంకారాన్ని తీస్తున్నాడు. ఇక్కడ ఒప్పుకుంటున్నాం కదా మనం మందబుద్ధిలో నేను అచేతనుణ్ణి, నేను ఏం చేయలేనటువంటి వాడిని అని చెప్పి. ఆ విధంగా ఎప్పుడు నువ్వు నా చెయ్యి విడవకు అని చెప్పి ఇక్కడ మనం వేడుకుంటున్నాం బాబాని. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ చరణం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. తూ శాంతి క్షమేచా మేరు హో తూ శాంతి క్షమేచా మేరు తుమి భవర్ణ విచేతారు గురువరా తుమి భవర్ణ విచేతారు గురువరా. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఎంత చక్కగా అంటే బాబాని మనము ఏ విధంగా పొగుడుతున్నామంటే మనకు రెండు కావాలి జీవితంలో. మనకు శాంతి కావాలి, ఇంకోటి ఏంటంటే మనం ప్రతినిత్యం తప్పులు చేస్తూనే ఉంటాం, క్షమించే గుణం కావాలి. మనం బాబాను ఆరాధిస్తున్నాం కాబట్టి బాబాను ఏమడుగుతున్నామంటే బాబాను ఒక రకంగా చెప్పాలంటే పైకి ఎత్తుతున్నాం. ఇక్కడ ఈ పాటలో ఏంటంటే శాంతి క్షమాగుణంలో మీరు మేరు పర్వతం అంటూ వాళ్ళు కాబట్టి నన్ను కాపాడండి, ఆ రెండూ నాకు ప్రసాదించండి. ఎంత అద్భుతంగా చూడ అంటే మేరు పర్వతం కన్నా మించింది ఇంకోటి లేదు కదా ఎత్తులో. కాబట్టి శాంతి క్షమాగుణాల్లో అంటే నాకు శాంతిని ప్రసాదించి నేను చేసే ప్రతి తప్పును నన్ను క్షమించేటువంటి గుణం ఉన్నటువంటి మీరు ఎప్పుడు మీరు మేరు పర్వతం లాంటి వాళ్ళు ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉండండి. పొగడేశాం బాబాని. అసలు మామూలుగా మనం నమస్కరించి అయ్యా నువ్వు తప్ప దిక్కులేదంటేనే మనకు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన తప్పించేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా నువ్వు క్షమా శాంతి గుణాల్లో నీకంటే ఇంకా లేరు అనేసినాం ఇక్కడ. అంటే బాబా నువ్వు ఇంకా చివరి కాగరహారతి కదా అయిపోతుంది కదా, ఇంకా బాబాను ఆ విధంగా మనం వేడుకుంటున్నాం అన్నమాట. నిజంగా భగవంతుని స్తుతి ఇదే ఈ రకంగానే ఉంటుంది. అంటే ఎందుకంటే ఆయనే భగవంతుడు మనం ఎంత పొగిడినా ఏం చేసినా ఆయన ఉన్నటువంటి స్థితి ఆయనకు తెలుసు. బాబా గారి దగ్గరికి అప్పట్లోనే చాలామంది వచ్చి చాలా రకాలుగా చాలా అతని నిజానికి బాబా చేసినటువంటి లీలలు చాలా చిన్న చిన్న లీలలే. ఆ చిన్న లీలలకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లోనే వేల మంది షిరిడీకి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవం జరిగితే షిరిడీకి కిక్కిరిసిపోయేదట. అంటే అంత నిజంగా బాబా దగ్గర అపారమైనటువంటి శక్తులు ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి. ఏ రోజు వాటిని బయటికి తీయలేదు. చాలా చిన్న మేళ్ళే ఆయన చేసినవి అన్నీ కూడా ఆ రోజుల్లో. ఈరోజు మనకు చేస్తున్న దానికంటే చాలా చిన్న మేళ్ళు అవి ఆ రోజు భక్తులకు చేసినాయి. ఈరోజు మనకి ఎంత మేలు చేస్తున్నారు బాబా. ఆ రోజుల్లో బాబాను ఆశ్రయించి బాబా నామం పలికినటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు, మహా అంటే లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు కొన్ని కోట్లు, ఒక్క భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి బాబా నిజంగా ఆ క్షమాగుణం అనేది ఎంత ఉంటుందంటే ఆయన దగ్గర రకరకాల తప్పులు చేస్తాం, మాటిస్తాం బాబాకు నేను ఈరోజు నుంచి అతిగా మాట్లాడడం మానేస్తాను అని చెప్పి మాటిస్తాను. కానీ ఎప్పుడు నిలబెట్టుకుంటాం మనం? అది అస్సలు నిలబెట్టుకోలేం. అన్ని రకాలుగా అది లౌకిక విషయాలనే కావచ్చు. బాబా ఇక నాకు బుద్ధి వచ్చింది, ఈ పని రేపు నుంచి చెయ్య అంటాం. ఈరోజు ఒప్పుకుంటాం, రేపు అదే పని చేస్తాం. అట్లా అయినా సరే ఆ క్షమాగుణం అనేది ఆయన కేవలం ఆయన ఒక దగ్గరనే ఉంటుంది. కొడుకు ఎంత దుర్మార్గుడైనప్పటికీ, ఎంత వాడు కిరాతకంగా ప్రవర్తించినప్పటికీ తల్లికి మాత్రం ప్రేమ అట్లనే ఉంటుంది. నిజంగా తల్లి కన్నా ఒక్కొక్కసారి వీన్ని ఎందుకు కన్నానరా నా కడుపునా అనుకుంటుంది తల్లి. కానీ బాబా ఎప్పుడు కూడా తన నామాన్ని
పలికి తను ఆశ్రయించినటువంటి వాడు వీడు ఎందుకురా నా దగ్గరికి వచ్చిందని చెప్పి ఎప్పుడు అనుకోడండి. అంటే తల్లి కంటే కూడా ఎక్కువ అన్నమాట బాబా ప్రేమ. అది బాబా దగ్గర ఉన్నటువంటి గుణం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ చరణం యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం సార్. గురువర మజసి పామర అత ఉత్తర త్వరితలవలాహి మీ బుడతో భవబయడో హీ ఉత్తర మీ బుడతో భవబయడో హీ ఉత్తర. సార్ దీని యొక్క విశ్లేషణ తెలిపారు. ఇప్పుడు అదే మనం ముందుకు చెప్పుకున్నాం కదా, దానికి ఇది లింక్ అన్నమాట. ఏంటంటే నేను పామరుడైన నన్ను నువ్వు వెంటనే నన్ను ఉద్ధరించు. ఇంకోటి ఏంటంటే ఈ భవసాగరం అనేటువంటి దాంట్లో నేను భీతితో భయంతో కొట్టుమిట్టాడుతున్నాను, వాటి నుంచి బయటికి తీసుకురా. ఖచ్చితంగా ఈరోజు మనందరిలో కూడా బాబాను ఆశ్రయించిన వాళ్ళందరిలో కూడా ఇప్పుడు అంతకంటే ముందు బాబాను ఆశ్రయించకంటే ముందు మనం రకరకాల చెడు పనులు చేసి ఉంటాం. ఆ చెడు పనులతోటి మనం ఒక సద్గురుని ఆశ్రయించిన తర్వాత కూడా మన మనసులో ఏముంటుందంటే ఒక భీతి, ఒక పాప భీతి. అరే నేను ఆ రోజు ఇలా చేశాను, అవన్నీ గుర్తుపెట్టుకొని బాబా ముందు నేను అవన్నీ చేశాను బాబా, వాటి నుంచి బయటపడి ఆ భీతి భయం అనేటువంటి పరమ భయంకరమైనటువంటి స్థితి నుంచి దాన్ని బయటపడే అని చెప్పి చాలా చక్కగా బాబాగారు ఇక్కడ చెప్పించుకున్నారు. ఎందుకంటే జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి ఈ పాట మనము సర్వస్వ శరణాగతికి ఒక అదన్నమాట. ఈ సందర్భంగా ఒక మాట నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీ అందరికీ తెలుసు సాయి టీవీ పాటలో ఈ పాట ఉంటుంది, హారతి పాట. ఎందుకంటే అప్పటి వరకు సాయి టీవీ అనేటువంటి సాధనాన్ని తీసుకురావాలనేటువంటి తపనలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బాబాకు సంబంధించి ఒక ప్రజెంటేషన్, అసలు బాబాకు సంబంధించి ఒక ప్రచార సాధనం ఎందుకు అవసరము అనే దాంతో ఒక కాన్సెప్ట్ తీసుకొని పాట రాసినప్పుడు ఇంకా పాట రాస్తూ వస్తూ మధ్యలో ఈ హారతులు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్కు ఈ పాట ఇన్సర్ట్ చేయాలనిపించింది. నిజంగా చెప్తున్నానమ్మా, బాబా మీద ప్రమాణం చేసి, నిజానికి ఆ రోజు ఈ పాట అర్థం నాకు తెలియదు. ఈ పాట ఎందుకు అక్కడ ఇన్సర్ట్ చేయించానో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ లైన్లోనే ఉంది, ప్రమాణం చేయించుకుండు. ఆ పాట అక్కడ పాటలో ప్రమాణం ఏం చేయించుకుంటారు మాతోటి, ఈ ప్రపంచంలో నిన్ను తప్ప ఎవరిని ఆశ్రయించడం అనేది ఫస్ట్ అర్థం కదా. గుండెల మీద చేసుకొని చెప్తున్నానమ్మా, ఇప్పటి వరకు సాయి టీవీలో ఆయన మొహం తప్ప, ఆయనను తప్ప ఇంకెవ్వరిని చూపెట్టలేదు. అది అందుకని రాయించుకోండి బాబా, అది బాబా, దట్ ఈజ్ బాబా. నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. ఈ రోజుతో కాకడ హారతి యొక్క విశ్లేషణ పూర్తయిపోయింది. నిజంగా కాకడి హారతిలో ఇంత లోతైన విశ్లేషణ ఉందని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. నిజంగా సాయి టీవీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. బాబా కృప ఉండబట్టే వారు ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా కాకడ హారతి యొక్క లోతైన విశ్లేషణ తెలుసుకోగలిగారు. వచ్చే భాగంలో మనం మధ్యాహ్నం హారతి యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం. సాయిరామ్.